సౌదీ, యుఏఈ ఎందుకు కొట్టుకుంటున్నాయి? రెండు పవర్ఫుల్ ఇస్లామిక్ దేశాల మధ్య గొడవేంటి? యుద్ధం వల్ల దెబ్బతిని దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్న యెమెన్లో కొన్నేళ్ల క్రితం ఇరాన్ మద్దతున్న హౌతీలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాయి సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇప్పుడు మాత్రం సౌదీ అరేబియా, యుఏఈ అదే యెమెన్ వేదికగా ఘర్షణలకు దిగుతున్నాయి. కొన్ని దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనంతగా ఈ రెండు దేశాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. యెమెన్లో వేర్పాటువాదులకు ప్రభుత్వానికి మద్దతిచ్చే విషయంలో ఆ ఇరు దేశాల మధ్య వివాదం నెలకొంది. సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ వేర్పాటువాదులకు యుఏఈ మద్దతుంది. యెమెన్లోని నేషనల్ షీల్డ్ ఫోర్సెస్ దళాలకు సౌదీ అరేబియా మద్దతిస్తోంది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వానికి చెందిన దక్షిణ యెమెన్ ప్రాంతాల భూభాగాలను డిసెంబర్లో ఎస్టీసీ ఆక్రమించడంతో సౌదీ అరేబియా తీవ్ర అసంతృప్తితో ఉంది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వానికి మద్దతిస్తున్న సౌదీ అరేబియా ఎస్టీసీ చర్యను ముప్పుగా భావించింది. ఎస్టీసీ వేర్పాటువాదులు డిసెంబర్లో యెమెన్ ప్రభుత్వ ఆధీనంలోని హద్రమౌత్తో పాటు మహర్రా ప్రాంతాల్లోకి ప్రవేశించాయి. ఈ నేపథ్యంలో నేషనల్ షీల్డ్ ఫోర్సెస్ దళాలు వెనక్కి తగ్గాయి. దీంతో ఇప్పటికే సౌదీ ఆగ్రహంతో ఉండగా అదే సమయంలో ఎస్టీసీకి యుఏఈ ఆయుధాలు పంపే ప్రయత్నాలు చేసింది. యెమెన్ పోర్ట్ నగరం ముకల్లాలో దాడులు జరిగాయి. ఓ నౌకలో ముకల్లా ఓడరేవుకు ఆయుధాలు రావడంతో సౌదీ అరేబియా ఇటీవల ముకల్లాపై దాడులు చేసింది. దీంతో సౌదీ అరేబియా, యుఏఈ మధ్య ఉద్రిక్త పరిస్థితులు పెరిగాయి. తాజాగా ఎస్టీసీ వేర్పాటువాదులపై సౌదీ అరేబియా యుద్ధ విమానాలతో దాడులు చేసింది. వేర్పాటువాదుల్ని దక్షిణ యెమెన్లోని స్థావరాల నుంచి ఖాళీ చేయించడమే సౌదీ అరేబియా లక్ష్యం. అందుకే ఇటీవల సౌదీ అరేబియా సైనిక చర్యను ప్రారంభించింది. ఇందులో భాగంగా యెమెన్లో శుక్రవారం జరిగిన సౌదీ వైమానిక దాడుల్లో దాదాపు 20 మంది వేర్పాటువాదులు మరణించారు. యెమెన్లోని ముకల్లా నగరంపై జరిగిన బాంబు దాడుల అనంతరం సౌదీ అరేబియాలో నుంచి తమ బలగాలను వెనక్కి పిలిపిస్తామని యుఏఈ ప్రకటించిన 2 రోజులకే ఈ దాడులు చోటు చేసుకున్నాయి. స్వతంత్ర దక్షిణ యెమెన్ దేశాన్ని వేర్పాటు చేయడమే ఎస్టీసీ లక్ష్యం. 1990కి ముందు ఉన్న దక్షిణ యెమెన్ను తిరిగి స్థాపించాలన్న ఉద్దేశంతో ఎస్టీసీ ఏర్పడింది. ఈ కారణంగా దక్షిణ యెమెన్ ప్రాంతాలపై రాజకీయ, సైనికాధిపత్యం సాధించడానికి ప్రయత్నాలు జరుపుతోంది. పలు ప్రాంతాల్ని కంట్రోల్ చేసి వ్యూహాత్మకంగా బలం పెంచుకోవాలనుకుంటోంది. వీరికే యుఏఈ మద్దతిస్తుండటంతో సౌదీ రగిలిపోతోంది. తాత్కాలికంగా శాంతి నెలకొనే అవకాశాలు ఉన్నప్పటికీ ఈ విభేదాలు పూర్తి స్థాయిలో ఇప్పట్లో చల్లారే అవకాశం లేదు.